ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? హోమ్ లోన్ ఏజెంట్ హోమ్ లోన్ కట్టలేదని హోమ్ లోన్ రికవరీ కోసం తన భార్యని అయితే హోమ్ లోన్ ఏజెంట్ అయితే పెళ్లి చేసుకున్నాడు. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి. అసలు స్టోరీ ఏంటంటే, బీహార్ కి చెందిన ఇంద్ర కుమారి అనే అమ్మాయికి నకుల్ శర్మ అనే అబ్బాయితో 2022లో వీళ్ళిద్దరికి పెళ్ళైంది అన్నమాట. అయితే పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత తన హస్బెండ్ చాలా పెద్ద తాగుబోతుడని తర్వాత తెలుస్తుంది అనమాట. నకుల్ శర్మ తన ఇంట్లో తాగనందుకు తనకు డబ్బులు లేనప్పుడల్లా ఒక ఫైనాన్స్ కంపెనీకి వెళ్లి లోన్ తీసుకొని ఆ లోన్ మీద వచ్చిన డబ్బులతో ఇతనైతే ఫుల్ గా తాగి తన భార్య ఇంద్ర కుమారికి చాలా మెంటల్ గా ఫిజికల్ గా చాలా టార్చర్ అయితే ఆమెకి చూపించేవాడు. తీసుకున్న డబ్బు ఇంకా కట్టకపోవడంతో పవన్ కుమార్ యాదవ్ అనే లోన్ రికవరీ ఏజెంట్ నకుల్ శర్మ ఇంటికి వెళ్లి పెండింగ్ లో ఉన్న లోన్స్ అన్ని కూడా కట్టాలి అంటూ డిమాండ్ చేశాడు. కానీ నకుల్ శర్మ మాత్రం, నా దగ్గర అయితే డబ్బులు లేవు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నేనైతే లోన్ అయితే కట్టను అని మొండిగేసుకుని కూర్చున్నాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, నకుల్ శర్మ భార్యని లోన్ రికవరీ కింద ఈ ఏజెంట్ అయితే, అదే ఫైనాన్షియల్ ఏజెంట్ అయితే తన భార్యని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అది కూడా లోన్ రికవరీ కోసం పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోతాడు తన భార్యని. దానికి ఈ నకుల్ శర్మ భార్య ఇంద్ర కుమారి అయితే ఈ తాగుబోతోడితో ఉండి టార్చర్ అనుభవించడం కన్నా ఈ ఫైనాన్షియల్ ఏజెంట్ అయిన పవన్ కుమార్ యాదవ్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా లోన్ అయితే రికవరీ చేసుకుని బతకొచ్చు అనుకుంటుంది ఏమైతే. ఫ్రెండ్స్, ఫైనల్ గా లోన్ రికవరీ ఏజెంట్ పవన్ కుమార్ యాదవ్ నకుల్ శర్మ భార్య అయిన ఇంద్ర కుమారిని అయితే పెళ్లి చేసుకుంటాడు లోన్ రికవరీ కింద. దాంతో తన హస్బెండ్ పేరు మీద ఉన్న లోన్స్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా క్లియర్ అయిపోతుంది. అంటే మొత్తం కూడా మాఫీ అయిపోతుంది. లాస్ట్ కి నకుల్ శర్మకి మొండు బాటలు తప్ప తనకి ఇంకేం ఎదగలేదు. ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి ఫ్రెండ్స్. ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.